అంటే ఈడి వ్యవహారం ఏంటి? బోకర్ పని ఇటు చేసేది. అన్న ఈ రీతిగా తన సంఘములో వారికి ప్రకటించాడు. ఎరసి శాలేమన్న ఎప్పుడు కూడా తన ప్రసంగాల్లో మల్లెపూలు పెట్టుకున్న వారిని కానీ, బొట్టు గాజులు వేసుకున్న వారిని కానీ ఎప్పుడు కూడా ఆయన విమర్శించలేదు. ఇప్పటికీ యూట్యూబ్లో అన్న చెప్పిన వాక్యాలు ఉన్నాయి. అయితే అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? అరెస్ట్ చేయాల్సింది ఎవరినండి? చూడండి, నేను కొన్ని క్లిప్పులని మీకు వినిపిస్తాను. ప్రజలే తీర్పు తీరుస్తారు. ఈరోజు శాలేమన్న మల్లెపూలు పెట్టుకున్నవారు బజారు వాళ్ళు అన్నాడని అనని మాటలని కల్పిస్తున్న ఇలాంటి దౌర్భాగ్యులను ఏం చేయాలండి? మత సామరస్యని మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి దుర్మార్గులకి ఎలా పాఠం నేర్పించాలండి? దీనికి ప్రజలకే వదిలిపెడుతున్నాను. నా హైందవ సహోదరులారా, గమనించండి. ఇలాంటి నీచులకి సరైన పాఠాలు మీరే తెలియజేస్తారని, మీరే తీర్పు తీరుస్తారని మీకే నేను విడిచిపెడుతున్నాను. హైందువుల్లో ఇలాంటి చెడు పురుగులని ఏరి పారేయాలి. ఎవరిని? బోకరని, లలిత కుమారుని, కరుణాకర సుగుణ అని, రాధామనోహర్ దాసుని, అమరా ప్రసాద్ని. వీరు కొద్దిమంది స్త్రీలకి అమౌంట్ ఇచ్చి శాలేమన్న మీద నిందా ప్రచారము కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ వాళ్ళ పని ఏంటంటే, ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు అమౌంట్ ఇస్తే వారి మాట చెబుతారు. అసలు వాస్తవేందా నిజమేందా అనేది ఉండదు. అలా ఉండదు. ఒకప్పుడు న్యూస్ ఛానల్ మీద ప్రజలకి చాలా నమ్మకం ఉంది. ఈరోజు ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల న్యూస్ ఛానల్ యాదివి కూడా దిగజారిపోయింది. ఒకప్పుడు న్యూస్ ఛానళ్ళకి చాలా 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 రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఇప్పుడు న్యూస్ ఛానల్ వారికి ఇలాంటి మతోన్మాదులకి తొత్తులుగా మార్చబడ్డారు. ఈ నేపథ్యంలో న్యూస్ ఛానల్ వారికి విలువ లేకుండా పోయింది. ఎందుకు విలువ లేకుండా పోయింది? ఇలాంటి వ్యక్తుల మాటలు విని నీతిమంతుల మీద అవినీతి ప్రచారము, నిందా ప్రచారము. శాలేమన్న పూలు పెట్టుకోవద్దన్నాడా? హిందువులకు చెప్పాడా? చెప్పండి. తన సంఘములో వారికి తన యొక్క వాక్కు స్వాతంత్రం ఉంది. ఆర్టికల్ 90 ప్రకారముగా వాక్కు స్వాతంత్రం ఉంది. తన ప్రజలని కాపాడుకునే బాధ్యత శాలేమన్నకు ఉంది. కొన్ని కోట్ల మందిని యేసు ప్రభు వారు యొక్క రక్తమును బట్టి మరి శాలేమన్న ఈరోజు కొన్ని కోట్ల మంది, శాలేమన్న శాసిస్తే కొన్ని కోట్ల మంది స్పందిస్తారు. ఈ నేపథ్యంలోనే తన సంఘానికి అన్న తెలియజేసుకున్నాడు. మీకేంది నొప్పి? మరి లలిత కుమారు, కరుణాకర సుగుణ, అమరా ప్రసాద్, బోకర లలిత కుమారు, రాధా మనోహర్ దాసు మీకు చెప్పాడా? వీడు సన్నాసి. ఎవడు? రాధా మనోహర్ దాసు. గతంలో వీడు చేసిన క్లిప్పులన్నీ ఉన్నాయి. ఎవరినండి అరెస్ట్ చేయాలి? ఏమండి, శాలేమన్న ఇలాంటి నీచంగా మాట్లాడా? ఇలాగ వ్యవహరించాడా? ఆ క్లిప్పులు చూడండి. ఆ క్లిప్పులు చూసి మీరే తీర్పు తీరుస్తారు. ఏమండి, శాలేమన్న అనని మాటలని అన్నాడు అని ఈ దుర్మార్గులు కొంతమంది స్త్రీలకి అమౌంట్ ఇచ్చి, కొంతమంది స్త్రీలని అమౌంట్ ఇచ్చి కొన్ని న్యూస్ ఛానల్లో వైరల్ చేయాలని తెగ తొందరపడుతూ ఉన్నారు. అయితే మీ వల్ల కాదు. ఎందుకు అంటే అగ్నికి సెగులు పట్టదు,
ఇది ప్రతి ఒక్కరూ ఎరగాలి, తెలుసుకోవాలి. అగ్నికి చెదులు పడుతుందా? అగ్నికి చెదులు పట్టదు అన్న సంగతి గుర్తించండి. అలాగనే షాలేము రాజన్న అనని మాటలని అన్నాడు అని ఏమండి, నిజాన్ని అబద్ధం చేయాలని తదు విధాలుగా ప్రయత్నిస్తున్న వారులారా, అగ్నికి నిప్పుకి చెదులు ఎలా పట్టదో షాలేమన్నకు కూడా మీలాంటి అబద్ధ మాటలు, మీలాంటి నిందా ప్రచారాలు ఎన్ని ఛానల్స్ని ఓపెన్ చేసినా, ఎన్ని రకాలుగా మీరు తిప్పలబడ్డా షాలేమన్నకి మీలాంటి వారి వల్ల మరి ఎలాంటి ప్రమాదము ఉండదు. హిందువులు మోసపోతున్నారు, రిజిస్టర్ అయితే ఆస్తి మిగులుతుంది కదా అని అడిగితే ఆ రోజు రిజిస్టర్ చేయమన్న ఆవిడే మొన్న రిజిస్ట్రేషన్కి వెళ్తే ఎందుకు ఆపుతుందని నా మీద అడిగి నా మీద లేనిపోని ట్రోలింగ్ చేశారు. ఎందుకు ఆపానో తెలుసా? ఇదిగోండి ఎఫ్ఐఆర్ మీ అందరికి కాపీలు వచ్చాయండి. ఈ కాపీలో ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ మీద 420 ఫోర్జరీస్ అన్ని కేసులు ఉన్నాయండి. ఇందులో మీకు క్లియర్ గా ఉంది. ఈ ఎఫ్ఐఆర్ డిసెంబర్ 2వ తారీఖు అయింది. మేము బయట పెట్టలేదు, పోలీస్ వారు పర్మిషన్ తీసుకునే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే సిసిఎస్ లో కేసు నమోదైంది. ఈ సిసిఎస్ లో కేసు నమోదైన తర్వాత మేమేం మాట్లాడలేదు. కానీ ఈ ఎఫ్ఐఆర్ వల్ల వాళ్ళకి ఏంటంటే మాకు ఫోర్జరీ, ఈ ఎఫ్ఐఆర్ తీసుకెళ్లి నేను రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చా, సార్ ఇది ఏదో తేడాగా ఉంది ఎంక్వైరీ అవుతుందని ఇచ్చా. బట్ రిజిస్ట్రేషన్ ఆపాలని కాదు, కానీ ఇంత మోసం ఉంది లోపల అని తెలుసుకున్నాక వెళ్తున్న కొద్ది వస్తున్నాయి లోపల చాలా మనీ లాండరింగ్ అయింది. కార్పొరేట్ లెవెల్లో స్థాయిలో జరుగుతుంది అక్కడ ఫ్రాడ్, కార్పొరేట్ ఫ్రాడ్ అవుతుంది. అక్కడ ఇంత పెద్దది అవుతున్నప్పుడు మనం స్పందించాల్సిన బాధ్యత ఉందా? సమాజంలో ఒక స్త్రీగా అని కాకుండా నేను సోషల్ యాక్టివిస్ట్ నేను ప్రశ్నించా, ఆదిభట్ల కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలుగా ప్రశ్నించా, అన్ని విధాలుగా అడుగుతుంటే ఇంతమంది సపోర్ట్ ఇస్తే అందరినీ తిట్టారు, ఇంకా మాతాజీల్ని తిట్టారు, ఆవిడ కూడా ట్రోల్ చేశారు. ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ నేను వాళ్ళకి ఇచ్చానండి. అక్కడ ఇస్తే ఈవిడే ముందు చేయమంది, ఈవిడే ఆపమంది. నేను గవర్నమెంట్కి లోబడి అడిగాను ఆపండి అని, అయినా ఆపకపోయినా పోన్లే అవనీలే అనుకున్నాం. తర్వాత వీళ్ళు ఎవరండి చేశారు? అసలు పోలీసులకు అసలు ఏమైనా అర్థమవుతుందా? కొంచెమైనా ఉందా అండి? ఏదండి ఆడియో ఒకసారి ఇవ్వండి ఒకసారి. ఆ పోలీసులకు అసలు ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉందా? ఎలా ఎఫ్ఐఆర్ చేశారని అడిగాడు ఆయన. ఇప్పుడు అందులో మీకు ఈడీ కూడా వేసిందండి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళకి తెలియని విషయం నేను చెప్తున్నా. కరుణాకర్ సుగుణ, కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి ఆటకి కాదు తాట తీసేదాన్ని నేను. నాకు పేర్లు పెట్టి నా పేరు మీద మీరు ఫండ్ వసూలు చేశారు, 6 లక్షలు వచ్చిందన్నారు. నువ్వు నిజమైన క్రైస్తవుడు కాబట్టి డిసెంబర్ 25న పండగ చేసుకుంటే, డిసెంబర్ 25న పండగ అయితే మా హిందువులందరూ కూడా సపోర్ట్ చేసి అయ్యో క్రైస్తవ పండుగ నువ్వు చేస్తున్నావు అంటారేమో అని నా పేరు చెప్పి నువ్వు పండగ చేసావు. నిన్న నా పేరు మీద దొంగ కేసులు పెట్టావు. సింగరేణి కాలనీలో ఎవరో అమ్మాయి కోసం ఇదైతే ఆ అమ్మాయి గురించి నేను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ తీసి హత్య కేసులో ఇరుక్కున్న కరాటే కళ్యాణ్ దొంగతనంగా పిచ్చిగా పెట్టించి నా మీద లేనిపోనివన్నీ పెట్టించారు. అసలు నేను చేసిన తప్పేంటో కోర్టు ఇచ్చిందంటే నేను తప్పకుండా శిక్ష నేను అనుభవిస్తా. ఎందుకంటే కోర్టుకి నేను ఎప్పుడు ఎగనిస్ట్ కాదు, కోర్టుకి ఎగనిస్ట్గా వెళ్ళను. ఒకవేళ నా తప్పు ఉంది, నేను దానికి క్షమార్పణ కోరుతూ నేను శిక్ష తీసుకుంటాను. అంటే నేను చేసిన ఈ ఇంత పెద్ద పోరాటం చేస్తున్నావు, ఇప్పటికీ ఆపకపోతే నీ మీద దాడులకు వస్తారు, నిన్ను దండిస్తారు అని బెదిరిస్తున్నావు. బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు చాలా రకాలుగా. నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నాకు వాళ్ళ వల్ల నాకు ఖచ్చితంగా ఉంది అపాయం. ఇంత పెద్దవన్నీ చేస్తూ ఇంత పెద్ద ఇప్పుడు ఈడీ ఇచ్చిన మీకు అందరికి వచ్చాయండి. చూడండి, ఈడీ కూడా ఇచ్చిన మీకు అన్నీ ఉన్నాయి. ప్రతిదీ అయ్యా అమ్మా ప్రతిదీ మీకు ఇచ్చాను నేను, ప్రతిదీ క్లియర్గా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కాపీ, నేను ఇచ్చిన కంప్లైంట్ కాపీతో సహా ఈడీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసింది. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీకి కూడా కొంచెం ఆలోచన లేకుండానే ఇచ్చేసారా మీ మీద ఎంక్వైరీకి? అంటే పోలీసుల గురించి మీరు ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఆడవాళ్ళని చూడరు, ఎవరిని చూడరు. నేను ముందే చెప్పా, దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం న విద్యతే. ఈ రోజుల్లో వీడు కలిలో పుట్టిన కలి పురుషుడు, వీడు కలిలో పుట్టిన రాక్షసులు. వీళ్ళు ధర్మం పేరు చెప్పుకొని దండుకునే దరిద్రంగా బతుకుతున్నవారు వీళ్ళు. ధర్మం పేరు చెప్పి ధర్మాన్ని నువ్వు రక్షించేదంటే ధర్మం నువ్వు రక్షించే స్థితిలో లేదు. ధర్మాన్ని నువ్వు రక్షించకలే, ఆ ధర్మాన్ని పెట్టుకొని వాడుకుంటున్నావు నువ్వు. ధర్మం నేను రక్షిస్తోంది. తిరిగి మమ్మల్ని అంటుంటే మమ్మల్ని అందరినీ ఇలా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ బాధితులే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో బాధితులే. నేను చేసింది ఏం తప్పుందని మీరు నా మీద లేనిపోని తప్పుడు కేసులు పెట్టి హత్య కేసులు ఇరుక్కున్న కరాటే కళ్యాణ. ఏ హత్య కేసు నాకైతే తెలియదు, మీ దగ్గర ఏముంది? ఏమని ఉంటే ఇవ్వండి సాక్ష్యాధారాలు. ఏ హత్య కేసులో తారుమారు చేశాను నేను సాక్ష్యాల్ని? ఇన్ని రకాలుగా బాధలు పెడుతూ, ఇన్ని రకాలుగా అమ్మాయిలను అవమానిస్తూ బాధ పెడుతున్నారు. నా పర్సనల్గా నేను ఏది తీసుకోలేదు, నా పర్సనల్గా ఇంతవరకు ఒక కేసు వేయలేదు. నేను ఓన్లీ సమాజ శ్రేయస్సు కోసం. ఇవన్నీ వేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇలాంటివి 100 కట్టలు ఉన్నాయి నా దగ్గర.
నన్ను ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు, ఆత్మహత్యకు ప్రేరేపించారు, నీకు పిచ్చి అన్నారు, నీకు ఈవెంట్ కూడా అది అన్నారు. మతిస్థి భ్రమించింది. ఫస్ట్ చేసేది ఏమంటే తెలుసా అండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్కను ప్రచారం చేస్తే జనాలు కొట్టి చంపేస్తారటండి. అతను చెప్పిన సేయింగ్ అది. అంటే మాకు మతి భ్రమించి ఇవన్నీ చేస్తున్నామని ప్రచారాలు చేస్తున్నారు. మా దగ్గర ఎన్నో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అంటే మనుషులకి మేము ప్రతిదీ పేపర్తో మాట్లాడుతున్నాం, మేము మాట వరుసకేం చెప్పట్లేదు. ఇంతకాలం వెయిట్ చేసాం. హిందువుల్లోని ఇలాంటి చీడ పురుగులు ఉన్నారని మీ అందరికి తెలియాలి. హిందూ సంస్థలుగా పెట్టుకొని ఇలాంటి చెత్త పనులు చేస్తున్న వాళ్ళందరికీ మీకు తెలియాలి. ఇన్ని హిందూ సంస్థలు ఈరోజు మద్దతుగా వస్తే క్రిస్టియన్స్ ఉన్నారు నీ వెనకాలంటున్నారు. నా వెనక హిందూ సంస్థలు ఉన్నాయి, క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు చూశారు కదా మీరు ఎవరెవరు ఉన్నారో ఏం చేశారో. మీరు క్రిస్టియన్గా బోర్న్ క్రిస్టియన్, మీరు నేను నికార్సని హిందువుగా పుట్టాను, హిందుత్వం కోసం చచ్చిపోతాం, పోరాడతాం. అంతేగాని పిచ్చిగా మీరు మాట్లాడితే ఆడపిల్లగా నేను భరించాల్సిన అవసరం నాకేముంది. మీరేమో ఏం చేస్తావో చేసుకో. ఇంతవరకు ఫేస్బుక్లో పోరాటం చేశారు, ఇప్పుడేమో వెళ్ళి ప్రెస్ మీట్లో పెడతారంటారా? ప్రెస్ మీట్ పెట్టడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి. ప్రెస్ మీట్లో మీ ఎఫ్ఐఆర్ చూపించే హక్కు మాకు భగవంతుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, అలాగే పోలీసులు ఇచ్చారు. ఎందుకంటే మీరు చేసేది తప్పు కాబట్టి. మీరు పోలీసులు తిట్టొచ్చామో, మేము చట్టానికి లోబడి ఉంటాం. మీరు పెట్టిన కేసుల్లో నా తప్పు ఉంటే నేను తప్పకుండా క్షమార్పణ. అదిగోండి సింగరేణి కాలనీ వాళ్ళు ఉదయం చూసి ఫోన్ చేశారు, మేడం మీరు ఎక్కడున్నారు, సింగరేణి కాలనీ నుంచి మేము పేపర్లో చూసాం మీ మీద కేసు అయిందంట, మా పిల్ల పేరంట అని. అంటే మీకు కాదండి, అది నేను కాదండి, ఎవరో పెట్టారు, రాంగ్గా పెట్టారు కేసు అంటే. మేడం మీరు మాకు వచ్చి మద్దతు తెలిపితే మీ మీద కేసు ఏంటి మేడం, మేము వస్తాం మీకు సపోర్ట్. కానీ వాళ్ళు అంతటి వాళ్ళు వచ్చారు. నేను పిలిచానా వాళ్ళు ఏమన్నా? ఆయన అన్నదే డబుల్ చాలా చిల్లరగా లెక్కేస్తున్నారు. సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటే నాకు ఏ బాధ లేకుండా, మీతో పరిచయం లేకుండా నా వీడియో నేను చేసుకుంటాను సార్. మీరే మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతాం, ఆడ ఇబ్బంది పడతాం మనం చెప్పలేం కదా. ఇది అంతే. ఇప్పుడు జనం నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ, సరే అది వదిలేసేయండి సార్. మీ జనం నాకులా తెలుస్తారు, మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం. వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోన్ అమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంటాం తప్ప. కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి. మీరు పెద్ద మనసు చేసుకోండి సార్, నేను ఆల్రెడీ చెప్పాను. అవి మరీ పెద్ద ఫిగర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా ఉండే గేమ్స్. నా టాలెంట్ అసలు చూపించట్లేదు. ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి జేబులో తెల్లకాయితం ఉంటుంది. నేను ఎవరితో పోట్లాడిన అవసరమే లేదు. ఫస్ట్ నుంచి కాంపర్సన్ అని మీకు తెలుసు. మీరు మళ్ళీ 1,50,000 తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత్ గారిని కూర్చోబెట్టి, స్వామి మనం 1,50,000 డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము, మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి. అదేంటి మరి మాట్లాడండి, అదేంటి మళ్ళీ పనికిరాని అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా? దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసిచ్చింది. 100,000 మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది. అన్ని చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం, ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతారు. వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అది అయిపోయింది, అది తీసేయాలి. అది కమిట్మెంట్ లేకపోతే ఎట్లా సార్? దేనికైనా ఇంకా ఏ టాక్స్ లేవు. 3 తారీఖు 3 తారీఖు అయిపోయింది. ఆ వీడియోస్ ఉండవు, మా వీడియోస్ ఉండదు. మీ వ్యాపారం మీరు, మా వ్యాపారం మీరు రేపే తీసేయండి సార్. ఆయనది తీసేయాలి. ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో, ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి. మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం కానీ మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మేము తీసుకెళ్తాం కదా సార్, కూర్చోండి. మీరు చెప్పినప్పుడు వింటే బాగుంటుంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీరు కోఆపరేట్ చేస్తారు. కూర్చోండి సార్, నా బండి తీసుకున్నాను. నేను నడుస్తారండి, నేను నడుపుతాను. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత, అదే పురుషాంగంలో కొంత భాగాన్ని, ఆ తోలుని కత్తిరించి కింద పడేసిన తర్వాత
అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా, లేకపోతే కాపులెత్తుకు పోయా, లేకపోతే చెప్పాడు వాడు గాడు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ కొట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు బ్యాట్ గాడు. ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకో. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకి తండ్రి లేడు. అయ్యే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మొండలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడు 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేమిద్దరమే. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్క అనుకోపోని చెక్క. 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా? లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి తప్పడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. క్రైస్తవ దేశానికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటారా? అమెరికా క్రైస్తవ దేశం కాదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అమెరికా క్రైస్తవ దేశం కాదు. You still need help from the boss. We need help from the boss. When he said to me the other day, "You're the most famous person in the world by far." I said, "No, I'm not. No, I'm not." He said, "Yes, you are." I said, "No." He said, "Who's more famous?" I said, "Jesus Christ." చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు. మీ మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా?
ఇంట్లో అంతా పిలిపించుకున్నావు అనే బంగారు కొండ పాపం వాళ్ళకేం తెలుసు ఒకరి బండి కాకపోతే ఇంకో బండి ఎక్కిపోతావు అని లంజం ఉందా. మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకు తండ్రి లేడు. అదే తప్పల్లో కిలు కాసిందో, ఎక్కడికి కిలు కాసిందో, ఎవరితో ఇల్లు కాసిందో తెలియదు. ఎర్రి ముండా. దొంగ లంజ అంటే అర్థం మీకు తెలుసా? విషయం చిందించే లంజ అంటే తెలుసా? శుభ్రంగా మీ అమ్మలకి మీ పిల్లలకి శుభ్రంగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని శుభ్రంగా నీట్ గా పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి. అంతేగాని మేరీ కంటే మూడు లేదు, ఉండలేదు, దానికి ఎలాగ లేడు కాబట్టి అది తగలడు. చిన్న లంజిడాన బద్మాష్ ముండా, ముసలి ముఖంలా చెప్పు నీది, నీ ముసలి ముఖంలా సాడుబోయ్యా. రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు పోతుంటే వెనుకకెళ్ళి నీకు లారీ వచ్చి గుద్దని మొగుళ్ళే నువ్వు తీసుకోకే ముండా, తీసుకోకు. నీలాగానే ఉత్తుతి సింధుర్లు వేరేల పేరు మీద పెట్టుకొని బతుకుతలేని ముండా. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసా మీకు? నీ అమ్మనంద మంది దెంగితే పుట్టిన నీతి. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మోడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక సొంత కాళ్ళ మీద కాయ కష్టం చేసుకుని బతకాలి. ఇలాంటి లంజులకి చేత కాదు. వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏందిరా? ఏం లేదక్క, ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడో మీ దగ్గరకు వస్తూ ఉంటారు. వానికి ఏ రోగం ఉందో తెలియదు. అయితే నేను చెప్పేది కొంచెం వినండి అక్క, మీ మంచి కోరే చెప్తున్నా. ఇట్లా చేయడం మంచిది కాదక్క. అక్క, మీ దగ్గరికి కస్టమర్లు వస్తూ ఉంటారు కదా, వస్తే వాళ్ళకి ఇది ఇచ్చి పెట్టుకోమని చెప్పుర్రి. ఏంది అక్క, దీన్ని నిరోధ అంటారక్క. మీ దగ్గర కస్టమర్ వస్తాడు కదక్క, అతనికి ఇది ఇచ్చి తొడుక్కోమని చెప్పుర్రి. ఇది తొడుక్కుంటే నీకు కస్టమర్కి ఎలాంటి రోగాలు రావక్క. వాడిపోక ముందే నన్ను వాడుకో.